హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి మొదటి మ్యాచ్లో టీమిండియా ఓటమిలో రుచి చూసిన తర్వాత మొదటి విజయాన్ని అయితే సాధించింది వన్డేలో. సో మరి ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, మొత్తానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా మొత్తం సీనియర్ ద్వయం మొత్తానికి తిరిగి వచ్చింది. సో తిరిగి వచ్చిన తర్వాత మంచిగా ఊపు అయితే అందుకుంది టీం మొత్తం, జోష్ అది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది ఇంగ్లాండ్. శుభ్మన్ గిల్ మాత్రం నేను గనక టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగే తీసుకునేవాడిని అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో తర్వాత మంచి పవర్ ప్లే అనేది మనం చూడగలగడం జరిగింది. 7 overs వరకు టీమిండియా ముప్పు తిప్పలు పెట్టి ఇంగ్లాండ్కి ముచ్చమటలు పట్టించిందని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేయడం జరిగింది, బౌలింగ్ పార్ట్నర్షిప్ అనేది. సో 7 ఓవర్లకి వాళ్ళ స్కోర్ కేవలం 20 మాత్రమే 7 ఓవర్స్కి. అక్కడి నుంచి గుర్నూర్ బ్రార్ ఎప్పుడైతే వచ్చాడో గుర్నూర్ బ్రార్ ఓవర్ని అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా బెన్ డకెట్ అటాక్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత జాకబ్ బెథెల్ కొంచెం ఆచితూచి ఆడడం జరిగింది. సో పవర్ ప్లేని 51 వరకు మంచిగా స్కోర్ అయితే రాబట్టడం అయితే జరిగింది. 9 ఓవర్స్కి 43 ఉంటే ఆ ఓవర్లో కూడా లాస్ట్ ఓవర్లో కూడా మంచి రన్స్ అయితే రాబట్టడం జరిగింది. లాస్ట్ 3 ఓవర్స్లో రన్స్ అయితే చాలా రాబట్టడం అయితే జరిగింది పవర్ ప్లే లాస్ట్ 3 ఓవర్స్లో. తర్వాత నుంచి మిడిల్ ఓవర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వికెట్ల పతనం అనేది మొదలైంది. ఎందుకంటే సెట్ అయినటువంటి ఇద్దరు బ్యాటర్స్ని కూడా గుర్నూర్ బ్రారే వెనుదిరగడం పంపించడం జరిగింది. ఫస్ట్ జాకబ్ బెథెల్ 14 runs వేసి తన అవుట్ అయిన తర్వాత బెన్ డకెట్ 43 runs వేసి 50 చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని తను కోల్పోవడం అయితే జరిగింది. తర్వాత మంచి పార్ట్నర్షిప్ అనేది ఎక్కడ కూడా రావడం అనేది కరువైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యారీ బ్రూక్ 1 run చేసి తను వెళ్ళిపోవడం, జాస్ బట్లర్ తను వెళ్ళిపోవడం 5 runsకి. సో 80కే 5 wickets కోల్పోయిన తర్వాత 6th wicketకి కొంత పార్ట్నర్షిప్ అనేది జరిగింది విల్ జాక్స్ అండ్ జో రూట్ మధ్య. జో రూట్ మధ్య పార్ట్నర్షిప్ 27 runs పార్ట్నర్షిప్ పుటప్ అయిన తర్వాత మంచి ఫౌండేషన్ లే అయింది, మొమెంటం వస్తుంది అనుకుంటున్న టైంలో 107 దగ్గర 6th wicket అయితే లాస్ అవ్వడం జరిగింది. కేఎల్ రాహుల్ డైవ్ క్యాచ్ పట్టడం వల్ల విల్ జాక్స్ 20 runs అయితే తను చేసి వెనుదిరగడం జరిగింది. తర్వాత వికెట్ల పతనం కనీసం 150 అయినా వస్తుందా అనుకుంటున్న తరుణంలో, 200 కూడా వస్తుందా అనుకుంటున్న తరుణంలో లియాన్ డాసన్తో కలిసి అమూల్యమైన పార్ట్నర్షిప్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఫాస్ట్ బౌలర్స్ని ఆఫ్ చేసి స్పిన్నర్స్తో ఆపరేట్ చేయడం జరిగింది శుభ్మన్ గిల్. వాళ్లకు చాలా ఈజీగా మారిందని చెప్పుకోవచ్చు. రన్స్ అనేది ఎక్కడ కూడా ఫుట్ వర్క్ అనేది ఇంచు రాంగ్ పెట్టలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు స్పిన్ బౌలింగ్ అటాక్కి ఆడడం అనేది చాలా ఈజీగా మారిపోయింది ఇంగ్లాండ్కి. సో ఆ తరుణంలో చాలా మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అయిపోయింది. సో ఇద్దరి మధ్య 100 పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అయింది. ఇద్దరివి కూడా హాఫ్ సెంచరీస్ అయితే నమోదు చేయడం జరిగింది. లియాన్ డాసన్ మొట్టమొదటి హాఫ్ సెంచరీ అయితే చేసుకోవడం జరిగింది ఓడిఐ కెరియర్లో. తర్వాత జో రూట్ 11th హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. సో ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ బలపడుతుంది అనుకుంటున్న టైంలో 228 దగ్గర అక్షర్ పటేల్ వచ్చి వికెట్ తీసుకోవడం జరిగింది. 68 runs వేసి లియాన్ డాసన్ అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో జో రూట్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పటికీ మరో ఎండ్లో వికెట్ల పతనం మాత్రం ఎక్కడ కూడా ఆగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు రన్స్ అనేవి
రన్స్ కంటే వికెట్సే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కోల్పోవడం జరిగింది. సో మొత్తానికి చాలా మంచి స్కోర్కి పుటప్ చేయగలిగారు టీమిండియా, రిస్ట్రిక్ట్ చేయగలిగారు. సో 258 ఈజ్ అ చేజబుల్ టార్గెట్. బట్ ఇంగ్లాండ్ కండిషన్స్లో కోల్డ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పిచ్కి అడాప్ట్ అవ్వడానికి చాలా టైం అనేది పడుతుంది కాబట్టి సో కొంచెం ఫైటబుల్ స్కోర్ అనే చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్కి డిపెండ్ చేసుకోవచ్చు అన్న బీమా వాళ్ళలో ఉండింది. సో అదే మాదిరిగా లక్ష్య ఛేదనకి దిగింది టీమిండియా. సో రోహిత్ శర్మ ఫస్ట్ అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 32 ఓపెనింగ్ పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. 11 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. 43 పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. ఆ తర్వాత 48 దగ్గర సెకండ్ వికెట్ పడిపోయింది. విరాట్ కోహ్లీ కూడా నిరాశపరచడం జరిగింది 5 రన్స్కి. ఏంటి మళ్ళీ T20ల దగ్గర నుంచి ఓడిఐలో కూడా ఓటమిని చవిచూస్తామా అనుకుంటున్న తరుణంలో శ్రేయస్ అయ్యర్ రావడం, శ్రేయస్ అయ్యర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అనేది నెలకొల్పడం జరిగింది. శుభ్మన్ గిల్ ఇద్దరు చాలా మంచిగా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు కెన్లో. సో కానీ శుభ్మన్ గిల్ మాత్రం ఇబ్బంది పడుతూనే రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆ క్రాంప్స్ అనేవి చాలా ఎక్కువగా అవ్వడం వల్ల హర్షదీప్ సింగ్కి బ్యాట్, గ్లౌజ్ ఎలిమెంట్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ని పై ఆర్డర్కి ప్రమోట్ చేశారు. సో తనైతే స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాడు ఇనీషియల్ స్టేజ్లో. శ్రేయస్ అయ్యర్ అనవసరంగా లేని రన్కి వెళ్ళి 35 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా వెనుదిరిగాడు. 160కే 4 వికెట్స్ అయితే పడ్డాయి. ఇంగ్లాండ్కి ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరిగింది, మేము గెలవగలము, ఇక్కడ నుంచి మేము కంబ్యాక్ చేయగలము అని. కానీ ఇండియా వ్యవహారం చూస్తే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు చాలా వరకు డాట్ బాల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అప్పటి వరకు అంటే టైట్ లైన్ అండ్ లెంత్కి బౌల్ చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు, అంత బౌండరీ బాల్స్ అయితే ఇవ్వలేదు. సో టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడారు, కనీసం సింగిల్ సేవింగ్కి కూడా వెళ్ళలేదు ఆ టైంలో. కానీ ఇద్దరు సెట్ అయ్యారు. జాఫ్రా ఆర్చర్ బౌలింగ్కి వచ్చిన తర్వాత అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో 3 4 ఎప్పుడైతే సాధించాడో మొమెంటం మొత్తం ఇండియా వైపు వచ్చేసింది. అక్కడి నుంచి చాలా స్లోలీ రన్స్ అయితే చేస్తూ వచ్చారు. మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది. 50 పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అయింది. 50 పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీకి శరవేగంగా వెళ్ళిపోవడం జరిగింది. శరవేగంగా వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ సెంచరీని కూడా సాధించడం జరిగింది. అప్పటికే టీమిండియా చేతుల్లోకి విజయం ఆల్మోస్ట్ వచ్చేసింది. సో 4 రన్స్ వేస్తే వాషింగ్టన్ సుందర్ 50 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్న టైంలో తాను 6 కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. 45.2 ఓవర్స్లో ఈ విజయాన్ని అయితే టీమిండియా నమోదు చేసుకోవడం జరిగింది. వికెట్స్ కనుక చూస్తే జాఫ్రా ఆర్చర్, జోస్టంగ్ అండ్ శామ్ కరన్ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోగలడం జరిగింది. ఆ తర్వాత ఒక రన్అట్, అది కూడా శ్రేయస్ అయ్యర్దే, మీ అందరికీ తెలియంది ఏముంది. సో మొత్తానికి మంచి విజయంతో 1-0 అన్న ట్యాగ్ లైన్తో లీడ్లోకి అయితే వెళ్ళింది టీమిండియా. ఇక రేపు రెండో ఓడిఐ అయితే జరగబోతుంది. ఈ రెండిట్లో కనీసం ఒక్కటైనా గెలిచి మనం సిరీస్ని లిఫ్ట్ చేయాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇక వికెట్స్ కనుక చూస్తే ఈ టీమిండియా నుంచి ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా 2 వికెట్లు తీసుకోగా జస్ప్రీత్ బుమ్రా అండ్ శివన్ దుబే ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ద మ్యాన్ ఇన్ గోల్డెన్ ఆర్మ్ అక్షర్ పటేల్ 4 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. తను 60+ రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. బుమ్రా వికెట్స్ ఒకటే వికెట్ వచ్చినప్పటికీ చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు, 31 రన్స్ ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ అండర్ 30 కూడా కాదు, 50 అబోవే ఇచ్చారు రన్స్. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ డబల్ వికెట్ మేడ్ ఇన్ ఓవర్ ఒక్కటి మినహాయిస్తే మిగతాదంతా ప్రతిదీ ఎక్స్పెన్సివ్గానే వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్. ఎక్స్ట్రాస్ కనుక మనం మాట్లాడితే టీమిండియా 18 ఎక్స్ట్రాస్ ఇస్తే ఇంగ్లాండ్ 21 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్. 4 వికెట్స్ ఫర్ 57 రన్స్
ఆల్రౌండ్ షోతో పుట్టప్ చేసినటువంటి బాపు అక్షర్ పటేల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.